ఎవరు వస్తారు అనుకుంటున్నారమ్మా ఈసారి? మళ్ళా మాగంటి గోపినాథ్ గారు వాళ్ళ భార్య వస్తుందని అనుకుంటున్నాం మేము. ఎందుకమ్మా ఆవిడ ఎందుకు వస్తారు? ఏం అంటే ఆయన మంచిగా చేశాడు కదా అన్నీను. ఇప్పుడు కూడా ఆమె కూడా వచ్చి మంచిగా చేస్తుందని మేము అనుకుంటున్నాం. మీకు ఇంద్రమ్మ చీరలు వచ్చాయా? ఇంద్రమ్మ చీరలు రాలా, అది బతుకమ్మ చీర వచ్చింది. బతుకమ్మ చీర ఎవరు ఇచ్చారమ్మా? గోపినాథ్ గారు భార్య గారు ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాలేదండి. 3 ఫోన్లు వచ్చినాయి నాకు, వస్తుందని అన్నారు. వస్తుందని చెప్పాక మేము వెళ్ళాము, రాలేదు. మాకైతే చాలాసార్లు తిరిగాను నేను, రాలేదు. మీకు అంటే అంతకుముందు ప్రభుత్వం బాగా నచ్చిందా, ఇప్పుడు ప్రభుత్వం బాగా నచ్చిందా? అంతకు ముందరదే బాగుంది. ఇప్పుడు అంటే ఈయన కూడా మెల్లిమెల్లిగా చేస్తూ ఉన్నాడు కదా, అంటే లైక్ అందరికీ అవి అందట్లేవు అనుకుంటున్నారు, అందుతున్నాయి అనుకుంటున్నారు? మాకైతే ఏం అందుతులేదండి. మా ఆయన గారు చనిపోయి 5 సంవత్సరాలు అయింది. నేను పింఛనీకి చేకిపేట ఆఫీస్కి చాలాసార్లు తిరిగాను. నాకు ఇంతవరకు పింఛనీ రాలేదు. నాకు ఆధారం ఏమీ లేదని నేను వాళ్ళకి వెళ్ళి అడుగుతున్నాను కూడా. ఎలక్షన్కి వచ్చిన వాళ్ళకి కూడా నేను అన్నీ చెప్తున్నాను. ఏమీ లేదు, మాకంటూ ఇల్లు లేదు, ఏమీ లేదు.